టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఎందుకు చంద్రబాబు గారు లొకేషన్ మీరు సీఎం చేయడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? పవన్ వల్లేనా? ఇక ఇదే విధంగా మీరు భయపడుతూ వస్తే 2029 తర్వాత లోకేష్ సీఎం అనేది కలగానే నిలబడిపోతుంది. ఇటీవలే మహానాడులో లోకేష్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఇటు పయావల్ కేసు అయితేనేమి, ఎంతోమంది మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి భావిస్తూ ఉన్నారు. కానీ మీరు కనీసం డిప్యూటీ సీఎం చేయడానికి కూడా లోకేష్కు వెనకంజ వేశారంటే అంటే లోకేష్ గారికి పరిజ్ఞానం లేదనా, లేదా లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ తాకిడికి తట్టుకోలేరైనా? దాదాపు 134 సీట్లు టీడీపీ గెలుచుకోనుంది. ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? పవన్కి ఎందుకు భయపడతా ఉన్నారు? నరేంద్ర మోడీ గారికి ఎందుకు భయపడతా ఉన్నారు? వస్తాయి సమస్యలు అనేది. మహానాయకులే పోయి జైల్లోకి పోయేసి వచ్చారు. పోయి రావడంలో పెద్ద విషయం కాదు. ఇప్పుడు జైలు అంటే ఏదో ఊటీకి గోవాకు పోయినట్టే ఉంది రాజకీయ నాయకులకి. ఏదన్నా కేసులు భరించండి. ఎందుకంటే ఒక నాయకత్వాన్ని ఇప్పుడు పటిష్టం చేయకపోతే రాబో కాలంలో రాజెవరో మంత్రి ఎవరో అంటారు. ఆ టైంకి లోకేష్ను కరెక్ట్గా బలహీనపరిస్తే అతను జీవితంలో ముఖ్యమంత్రి కాగలడా? దీపం ఉండంగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలని కొద్దిమంది టీడీపీ హార్డ్కోర్ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఇక లోకేష్కు పగ్గాలు ఇచ్చేస్తే ఇక అతనికి నాయకత్వ పటిమ నేర్పించి నెక్స్ట్ 2029కి ఆయన్ను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇటు రామ్మోహన్ నాయుడు అయితేనేమి మీరందరూ భావించడం అందరికీ తెలిసిన విషయం. కానీ మీ భయం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? పవన్కు భయపడుతున్నారా, లేదు నరేంద్ర మోడీకి భయపడుతున్నారా అనే ఒక భావన కూడా చాలామంది సీనియర్ నాయకుల్లో ఏర్పడింది. 134 సీట్లు పెట్టుకుని ఒకవేళ పవన్ కళ్యాణ్ 21 సీట్లు ఉన్నా కూడా ఆ 21 సీట్లలో కూడా 11 మంది మీరు పంపించిన ఎమ్మెల్యే అభ్యర్థులే. అప్పుడు దాదాపు వాళ్ళు కూడా 10 మంది ఇటు వచ్చేస్తే 144 సీట్లు మీకు. 144 సీట్లతో స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నారు. స్టాండర్డ్ పొజిషన్లో ఉండి కూడా మీరు వెనకడుగు వేస్తున్నారు, లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం లేదు అంటే దీని వెనక ఏదో పూర్తి స్థాయిలో ఒక భయం అనేది పవన్ మీకు పెట్టున్నాడా, లేదు నరేంద్ర మోడీ గారు పెట్టున్నారనేది ఇంతవరకు ప్రజలకు ఎవరికి అర్థం కాని విషయం. ఇకనైనా కూడా, ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ 2 సంవత్సరాల్లో రాబోతూ ఉన్నాయి. అది ఏ టైంలో ఎలక్షన్స్ వస్తాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆ లోపలనే లోకేష్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి తెలుగుదేశంలో ఉండే నాయకులు, సీనియర్ నాయకులు అయితేనేమి, జూనియర్ నాయకులు అయితేనేమి 100కి 80% భావిస్తాను. 20% అలకలు ఉంటాయి, అది కామను. 80%, 100కి 80% అంటే దాదాపు 144 మందిలో, అంటే 10 జనసేన వచ్చినా కూడా 144 మందిలో ఒక 20 మందో 10 మందో వ్యతిరేకించినా కూడా 124 మంది ససేమిరా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇకనైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఈ జమిలీ ఎలక్షన్స్ లోపే లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి టీడీపీ కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. ఇక పార్టీ మీది, ఎందుకంటే మొన్ననే ఎన్టీఆర్ గారు కూడా ఏఐ టెక్నాలజీ అని చెప్పి వచ్చి ఆయన కూడా చెప్పారు మహానాడులో, మా అల్లుడికి మించిన వాడు లేడు, మా మనవడికి మించిన వ్యక్తి లేడని. ఆయన ఆత్మలో కూడా లోకేష్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా మీరు చెప్పించగలిగారు. ఇకనైనా కూడా అతి తొందరగానే యువరాజుకు పట్టాభిషేకం జరిగితేనే టీడీపీ పార్టీ మనుగడలో ఉంటుందని టీడీపీ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ భావిస్తూ ఉన్నారు.